నాగార్జున స్థాయి ఎక్కడ, నరేంద్ర మోడీ స్థాయి ఎక్కడ? ఆయన నాగార్జునకి షాక్ ఇవ్వడమేంటి అనుకుంటున్నారా? అవును, మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అది మన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే 3 తరాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీని కనుసైగతో శాసిస్తున్న అక్కినేని కుటుంబానికి ప్రతికూలంగా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుందంటే అది ఖచ్చితంగా చర్చనీయాంశమే. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్కు చెందిన ఎస్పీఆర్ఏ లైసెన్సును రద్దు చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఆ ఒక్కరి మీదనే కక్ష కట్టి ప్రభుత్వం ఏదో చేసిందని మాత్రం అనుకోకండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే నాగార్జున కుటుంబం ప్రభావం ఉంటుంది. ఆ నాగార్జున బీజేపీకి వ్యతిరేకంగా చేసింది లేదు. ఒకవేళ అనుకూలంగా ఆ పార్టీ మార్చుకుందామన్నా ప్రత్యేకంగా వారికి ఒరిగేది లేదు. ఇదంతా ఎందుకంటే తమకు అనుకూలంగా లేని వ్యక్తులు, వ్యవస్థలు, పార్టీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సిబిఐ, ఈడీ, ఐటీ ఇలా ఆయా సంస్థలను ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందేగా. అయితే ఇది మాత్రం ఆ కోవలోకి రాదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆదాయపు వివరాలు ఇవ్వని పలు ఎన్జీఓల గుర్తింపును రద్దు చేసినట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో ప్రకటించారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు ఎన్జీఓలు ఉన్నాయి. తెలంగాణకు చెందిన 190, ఏపీకి చెందిన 450 సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ లిస్టులో అక్కినేని ఫౌండేషన్ కూడా ఉంది. విదేశాల నుంచి విరాళాలు అందుకుంటున్న ఎన్జీఓలు వార్షిక ఆదాయ వివరాలను ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వివరాలను సమర్పించని సంస్థలపై తాజాగా కేంద్రం వేటు వేసింది. ఎస్పీఆర్ఏ లేని ఎన్జీఓలు విదేశాల నుంచి విరాళాలను పొందలేవు. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ను 2005లో అక్కినేని నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ద్వారా పలువురు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నారు. మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేస్తున్నారు. వీటితో పాటు పలు సేవా కార్యక్రమాలు, కుటుంబ వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.